ఇప్పుడు రేవంత్ రెడ్డికి అధిష్టానం ముఖ్యమంత్రి సీట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గట్టిగా పనిచేసిండు, బలంగా మాట్లాడిండు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఒక ఊపు తీసుకొచ్చిండు, రేవంత్ రెడ్డికి మాస్ ఫాలోయింగ్ ఉంది, రేవంత్ రెడ్డికి మంచి యూత్ ఫాలోయింగ్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తికి మాస్ లీడర్కి ముఖ్యమంత్రి పదవి ఇస్తే బాగానే ఉంటుంది. ఇంకోటి కాంగ్రెస్లో జల్లడబెట్టి దేవులాయిన కూడా ఇద్దరు ముగ్గురే ఉన్నారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తులు. ఎవరు అంటే ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెండోది బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి. ఈ ముగ్గురు ఫిట్టు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి వీళ్ళకి అర్హత ఉన్నది. ఇక మిగతా వాళ్ళు కూర్చోగలుగుతారు కానీ కింద మీద ఇవాళ చేస్తే లేకపోతే చేయను అనేటటువంటి ఒక కోణంలో ఉంటారు. అంటే ఈ ముగ్గురు పేర్లు కాంగ్రెస్లో గట్టిగా వినబడుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి పేర్లు గట్టిగా కాంగ్రెస్లో వినబడుతుంది. కాబట్టి ఈ ముగ్గురికి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేటటువంటి అర్హత ఉందని ఒక చర్చ నడిచింది. సో ఈ ముగ్గురులో ముఖ్యమంత్రి కుర్చీ ఎవరికి ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి ఇస్తేనే బాగుంటుంది. రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి లాంటి మాస్ లీడర్ ఉంటే బాగుంటుంది. రేవంత్ రెడ్డి గట్టిగా మాట్లాడగలుగుతాడు, అవతల వ్యక్తిని బెదిరియగలుగుతాడు, అవతల వ్యక్తిని భయపడగలుగుతాడు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇవ్వాలని చెప్పి ఎట్లనో అట్లా అధిష్టానం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులకు నచ్చలే. మంత్రులు ఏమనుకున్నారు, రేవంత్ రెడ్డికి సీఎం ఎట్లు ఇస్తారు, ఆయనకి ఏమైనా అడ్మినిస్ట్రేషన్ తెలుసా, ఆయనకి ఏం తెలుసని ఇస్తారు, మేము మంత్రిగా పనిచేసినాం గతంలో. నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, భట్టన్ అయినా, కోమటిరెడ్డి అయినా వీళ్ళు కీలకమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తులు కదా. కాంగ్రెస్లో పుట్టి పెరిగి కాంగ్రెస్ కోసం పనిచేసిన వ్యక్తులు, సీనియర్ లీడర్లు, 30-40 సంవత్సరాల నుండి కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తులు, రాజకీయాలు తెలిసినటువంటి వ్యక్తులు కదా. మరి అలాంటి అలాంటి ఎక్స్పీరియన్స్ లీడర్కి ముఖ్యమంత్రి కుర్చీ ఇవ్వాలి కానీ రేవంత్ రెడ్డికి ఎట్లు ఇస్తారు అని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ వచ్చినప్పుడు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు ఓర్చుకోలే. రేవంత్ రెడ్డికి ఇవ్వద్దని కూడా కొంతమంది మాట్లాడారు. ఇక రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కుర్చీ వచ్చిన తర్వాత రేవంత్ అన్న ఇక ఆయన చిన్న మెల్లగా ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎమ్మెల్సీలను, ఎంపీలను కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసిండు. కానీ రేవంత్ అన్న ఎంత కంట్రోల్ పెట్టాలని ట్రై చేసినా కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు కంట్రోల్ కాలే. ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఇష్టానుసరంగా మాట్లాడడం, ఇష్టానుసరంగా వ్యవహరించడం, ఇక వాళ్ళ ఇష్టం. కాంగ్రెస్లో ఎట్లుందంటే కథ, ఎమ్మెల్యేలు నేనే సీఎం అనుకుంటారు, మంత్రులేమో నేనే సీఎం అనుకుంటారు, ఎమ్మెల్సీలు నేనే సీఎం అనుకుంటారు. అంటే నేనే బాస్, నాకు బాస్ ఎవరు లేరు, రేవంత్ రెడ్డి మా బాస్ కాదు, నేనే బాస్, నా కిందున్నటువంటి వాళ్ళు నా కార్యకర్తలు, నా కిందున్న వాళ్ళు నా సైన్యం, నేనే రాజుని అని ఫీల్ అవుతూ ఉంటారు కాంగ్రెస్లో చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను రేవంత్ రెడ్డి కంట్రోల్ చేయలేకపోయిండు, ఫెయిల్ అయిండు. రేవంత్ రెడ్డి కంట్రోల్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసిండు. ఇప్పుడు చాలా వార్తలు వచ్చినాయి, మీరు చూసారు కదా, బట్టి విక్రమార్క కమిషన్లు తీసుకుంటుండని, బట్టి విక్రమార్క వేరే మంత్రి పైన తప్పుడు వార్తలు రాపించిండని, పొన్నం ప్రభాకర్ పైన ఒక వార్త వచ్చింది పేపర్లలో, న్యూస్ ఛానల్లో, బట్టి విక్రమార్క పైన వార్త వచ్చింది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన వార్త వచ్చింది, కొండా సురేఖ పైన వార్తలు వేసిర్రు, జూపల్లి పైన వార్తలు వేసిర్రు. ఆఖరికి మంత్రులను తీసేయబోతున్నారు, మంత్రి పదవులు పోబోతున్నాయి, ఈ మంత్రులను తొలగించబోతున్నారు, ఈ మంత్రి పదవులు అవుట్, కొత్త వాళ్ళని తీసుకోబోతున్నారని రకరకాల వార్తలు వచ్చినాయి. అంటే రేవంత్ రెడ్డి మంత్రులను కంట్రోల్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసిండు. ఆఖరికి చాలామంది మంత్రులపైన అవినీతి ఆరోపణలు, లేకపోతే మంత్రులపైన రకరకాల ఆరోపణలు వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి సైలెన్స్ ఉన్నాడు. అంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి కథ ఏంటంటే మంత్రులను భయపెట్టి తన కంట్రోల్లో తీసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం అనుకున్నాడు, కానీ వర్కౌట్ కాలే. అప్పుడు ఆఖరికి రేవంత్ ఏం చేసిన, పేపర్లో వార్తలు రాపించాడు. ఏమని, ఇగో ఈ మంత్రిని తీసేస్తాం, కొండా సురేఖని తీసేస్తాం, పొన్నం ప్రభాకర్ని తీసేస్తాం, జూపల్లిని తీసేస్తాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేస్తాం, వీళ్ళు మంత్రులు చక్కగా పనిచేస్తలేరు, వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి రేవంత్ రెడ్డి కొన్ని పేపర్లతో రాపించిన వార్త అనేది కూడా వినబడిన చర్చ. ఇదే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులను తిట్టినట్టు, మంత్రులను విమర్శించినట్టు, మంత్రులకు వార్నింగ్ ఇచ్చినట్టు అట్లా కూడా పేపర్లలో రాసుకున్నారు. ఏబిఎన్ పేపర్లో కూడా వచ్చింది కదా. రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేసిండు వీళ్ళని బాగా కంట్రోల్ చేయడానికి. కానీ రేవంత్ రెడ్డి చెప్పినట్టు మంత్రులు వింటలేరు, చేయి దాటిపోయారు అంటాం, చూసిరా, మంత్రులు చేయి దాటిపోయారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి లెక్క మంత్రులు చూస్తలేరు. వాస్తవం ఇది, రియాలిటీ. ఒక ముఖ్యమంత్రి మంత్రికైనా, ఎమ్మెల్యేకైనా, ఎమ్మెల్సీకైనా, ఎంపీకైనా చెప్పినట్టు వినాలే. ముఖ్యమంత్రి లెమ్మంటే లేవాలా, కుసమంటే కుసవాలే. తెలంగాణకు బాస్ కదా రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు వినే పరిస్థితి లేదు, ఇష్టానుసరంగా మంత్రులు వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేస్తారు. ఒక ఎమ్మెల్యే ఏమో ఆంధ్ర కాంట్రాక్టర్లకు మొత్తం కాంట్రాక్ట్ పనులు అప్పచెప్తున్నాడు రేవంత్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే. ఇంకొక ఎమ్మెల్యే ఏమంటాడు, తెలంగాణలో ఆంధ్ర పెత్తనం ఎక్కువైపోయింది, నేను ఇంకోసారి గెలిస్తే నేనే సీఎం, ఒక ఎమ్మెల్యే అంటాడు. ఇంకొక ఎమ్మెల్యే ఏమో అసలు ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా లేదా, రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తే లేపడు, మంత్రులకు ఫోన్ చేస్తే లేపరు, ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తే లేపరని పోచారం శ్రీనివాసరెడ్డి. రాజగోపాల్ రెడ్డి ఏమో అసలు మాకు నిధులేమి వస్తలేవు, మొత్తం మంత్రులకే నిధులు పోతున్నాయి,
కేవలం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకు నిధులు పోతున్నాయి, మాకు వస్తలేవు, మా ఎమ్మెల్యేలు సఫర్ అవుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి రాజగోపాల్ రెడ్డి. విజయశాంత్ ఏమో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఆమె చెప్తుంది ఉద్యమకారుల కుటుంబాలను పట్టించుకుంటలేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఏం చేస్తలేరని విజయశాంతి చెప్తుంది. కాంగ్రెస్లో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేస్తారు, రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తారు, రేవంత్ రెడ్డిని విమర్శిస్తారు. ఇవన్నీ కారణం ఏంది? ఇవన్నీ ఎడికెళ్ళొచ్చు. ఈ కారణాలన్నీ ఏంది? రేవంత్ రెడ్డిని విమర్శిస్తారా, రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేస్తురా, లేకపోతే ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తారా? క్వశ్చన్ మార్క్. అసలు ఎందుకు వీళ్ళందరూ రేవంత్ రెడ్డి పైన కోప్పడుతురు? రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేయడానికి గల కారణం ఏంది? అసలు ఏం జరుగుతుంది? ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. లాస్ట్ వరకు వీడియో చూడుర్రి, దీంట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ మంత్రులపైన కంప్లైంట్ ఇచ్చేదట. సార్ నేను చెప్పినట్టు ఈ మంత్రి ఇంటలేడు, ఈ మంత్రి ఇంటలేడు, ఈ ముగ్గురు మంత్రులను తీసేయాలి సార్, ఈ ముగ్గురు మంత్రులు ఎంత చెప్పినా వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు, నా వల్ల అయితే లేదు, మీ ఇష్టం సార్ అని చెప్పి రేవంత్ రెడ్డి చాలాసార్లు అధిష్టానాన్ని కంప్లైంట్ ఇచ్చినట. ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చిరట, మంత్రులు కూడా రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చిరట. అయితే ఇప్పుడు అధిష్టానం రేవంత్ రెడ్డి రివర్స్ తిరిగిరు. రేవంత్ అనే అధిష్టానానికి చెప్తుంది కదా సార్ నేను చెప్పినట్టు వీళ్ళు ఇంటలేరు అని చెప్పి. ఇప్పుడు అధిష్టానం రేవంత్ రెడ్డితో ఏమంటారు తెలుసా? నువ్వు చెప్పినట్టు వాళ్ళు ఎందుకు ఇంటలేరు? అసలు ఏంది? ముఖ్యమంత్రి చెప్తే మంత్రులు వినాలే, ముఖ్యమంత్రి చెప్తే ఎమ్మెల్యేలు వినాలే, వాళ్ళు ఎందుకు ఇంటలేరు? నువ్వు ఏం చేస్తున్నావు? నీకు ముఖ్యమంత్రి కుర్చీ ఎందుకు ఇచ్చినాం? వాళ్ళని కంట్రోల్ చేయడానికి. వాళ్ళు కంట్రోల్లో లేరంటే నువ్వు ఫెయిల్ అయినట్టే కదా. అధిష్టానం చెప్తున్నాడు రేవంత్ అన్నతోటి. ఒక ముఖ్యమంత్రి మాట మంత్రులు ఇంటలేరు, ముఖ్యమంత్రి మాట ఎమ్మెల్యేలు ఇంటలేరు అంటే ముఖ్యమంత్రి ఫెయిల్ అయినట్టే కదా, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయినట్టే, ప్రభుత్వమే ఫెయిల్ అయినట్టు. ఒక ముఖ్యమంత్రి ఎట్లా చెప్తే అట్లా మంత్రులు వినాలే. ముఖ్యమంత్రి కోపం వస్తే మంత్రులు వణికిపోవాలి. ఇవాళ ఎట్లా పరిస్థితి? ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డిని తిడితే, రేవంత్ రెడ్డిని విమర్శిస్తే, రేవంత్ రెడ్డి పైన బూతులు మాట్లాడినా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు నోటికి ప్లాస్టర్ వేసుకుని కూర్చోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కదా. ఒక ముఖ్యమంత్రిని ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తే, తిడితే అట్లీస్ట్ అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడుతున్నటువంటి మాటలను ఖండిస్తలేరు. అప్పట్లో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రతిపక్షం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళి ఎవరైనా కేసీఆర్ని తిట్టుడుతోటే కేసీఆర్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కేసీఆర్ పార్టీలో ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్స్ బయటకు వచ్చి కాంగ్రెస్ వాళ్ళని పొల్లు తిట్టేది. మా బాస్నే తిడతారా, మా ముఖ్యమంత్రి కేసీఆర్ని తిడతారా, మీరేంది మీ కథ ఏందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు తిట్టేది. ఇప్పుడు కాంగ్రెస్ నోరు అసలు తెరిచే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డిని బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు పొల్లు తిడుతున్నా కూడా ఒక్క మంత్రి మాట్లాడాడు. ఒక ఎమ్మెల్యే, మంత్రో, ఎమ్మెల్సీయో, ఒక ఎంపీఓ బయటకు వచ్చి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎట్లా తిడతారు మీరు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఏం చేసిరు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, మీరు ఫోన్ ట్యాపింగ్ చేసిరు, అది చేసిరు, ఇది చేసిరు, ఏమైనా మాట్లాడాలి? ఏం లేదు, తుస్సు, ఏం మాట్లాడలేదు. పాపం నేను నిజం చెప్తున్నా, స్టార్టింగ్ నుండి ఇప్పటిదాకా రేవంత్ అన్న కష్టపడుతూనే వస్తున్నాడు. ఈ కాంగ్రెస్ని ఇంకా నెట్టుకుంటూ వస్తున్నాడు రేవంత్ అన్న. రేవంత్ అన్న చెప్పినట్టు ఏ మంత్రి వింటలేడు, రేవంత్ అన్న చెప్పినట్టు ఏ ఎమ్మెల్యే వింటలేరు. నిజంగా చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ప్రభుత్వం ఇంత ఫెయిల్యూరా? 2.5 సంవత్సరాలలో ప్రభుత్వం పైన ఘోరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. మామూలు వ్యతిరేకత కాదు, భయంకరమైన వ్యతిరేకత. ఇప్పటికిప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి 27 సీట్లు వచ్చే పరిస్థితి ఉందట. 27 ఏంది కథ? 63తో ప్రభుత్వం ఏర్పడి 27-23 సీట్ల కాంగ్రెస్కి ఇప్పటికిప్పుడు అధికారంలోకి వస్తే, అండ్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నువ్వు ఇప్పటిదాకా మొత్తం రేవంత్ అని నెట్టుకుంటూ వస్తున్నాడు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో రేవంత్ అన్న ప్రచారం పోయే కదా ఆయన గెలిచింది. నవీన్, సికింద్రాబాద్ కంటోన్మెంటు, రియాలిటీ మాట్లాడుకుందాం. సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక, ఇవన్నీ మాట్లాడుకున్నాం. పార్లమెంట్ ఎన్నికలు. రేవంత్ రెడ్డి గ్రౌండ్లో తిరిగి ప్రచారం చేయబట్టే కదా. మీకు విషయం తెలియదు, రేవంత్ రెడ్డి పాపం ఆయన హార్వర్డ్ యూనివర్సిటీకి పోయిండు చదువుకోనికి. పోతే కాంగ్రెస్ పార్టీ మంత్రుల పర్ఫార్మెన్స్ లేదు, పోయి ఇంటికాడ కూర్చున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలల్లా రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది, వీళ్ళు ఎట్లయినా ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనుకో, మంత్రులందరూ రేవంత్ రెడ్డి మీద నెడతారు. సార్ మేమేం చేయాలి, ముఖ్యమంత్రి లేడు, మేమేం తిరగాలి, ముఖ్యమంత్రి వచ్చేమన్నా తిరిగితే నడుస్తుంది, ముఖ్యమంత్రి తిరిగింది మేమేం చేస్తాం, ఆయన చదువుకుంటున్నాడు, హార్వర్డ్ యూనివర్సిటీ పోయిండు, మంత్రులను మేము తిరగాలంటే మా నియోజకవర్గాలలో మేము తిరుగుతాం కానీ పక్క నియోజకవర్గం మేమేందుకు పోతాం, పక్క జిల్లాలలో మేమేం చేస్తామని చెప్పి మంత్రులు రేవంత్ రెడ్డి పైన నెడతారేమో అనుకొని రేవంత్ హుటాహుటిన హార్వర్డ్ నుండి వచ్చిండు తెలంగాణకు వచ్చి పాపం 7 రోజులు భారీభారీగా సభ పెట్టిండు. అంటే ఏదున్నా రేవంత్ రెడ్డిగా స్టార్టింగ్ నుండి పాపం రేవంత్ రెడ్డి అని రేవంత్ రెడ్డిని బదనాం చేశారు. ఇదే కాంగ్రెస్లో ఉన్న లీడర్లు. ఓపెన్ రియాలిటీ మాట్లాడుతున్నా. అంటే అట్లనే రేవంత్ రెడ్డి ఏం చేయలేదంటే రేవంత్ అన్న కూడా మస్తు చేసిండు. హైడ్రా పట్టుకొచ్చి రేవంత్ అన్న ఫెయిల్ అయిపోయిండు.
ఆ మెస్సీ ఫుట్బాల్ ఫెయిల్ అయిపోయిండు, ఎవరినో పట్టుకొచ్చిండు, వరల్డ్ కాంపిటీషన్ ఏదో మహిళలను పట్టుకొచ్చి అక్కడ ఫెయిల్. రేవంత్ అన్న కూడా ఫెయిల్యూర్కి వన్ ఆఫ్ ద రీజన్, మెయిన్ రీజన్. కానీ మంత్రులు కూడా రీజనే. రేవంత్ అన్న చెప్పినట్టు అట్లీస్ట్ మంత్రులు వినరాట. ఆఖరికి ఇప్పుడు ఢిల్లీ అధిష్టానం ఏమంటారు, మీనాక్షి నటరాజన్ మేడం రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి మీటింగ్ పెట్టిందట. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళని వీళ్ళని తీసుకుపోయి రేవంత్ రెడ్డిని అడిగిరట క్వశ్చన్, మీనాక్షి మేడం అసలు ఈ ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరిపైన అసంతృప్తి, ఎవరిని తిడుతురు, వాళ్ళు ఎవరిని ప్రశ్నిస్తురు, సొంత ప్రభుత్వాన్ని ఏ ఎమ్మెల్యే అయినా ప్రశ్నిస్తాడా, సొంత ప్రభుత్వాన్ని ఏ మంత్రి అయినా ప్రశ్నిస్తాడా, ఏ ఎమ్మెల్సీ అయినా ప్రశ్నిస్తాడా? కానీ కాంగ్రెస్లో సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ని చూసినాం. 10 సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్కసారైనా కేసీఆర్ని సొంత గవర్నమెంట్లో ఉన్నటువంటి లీడర్లు ప్రశ్నించంగా చూసినామా? కాంగ్రెస్లా సొంత ఎమ్మెల్యేల రేవంత్ రెడ్డిని విమర్శిస్తారు, సొంత ఎమ్మెల్యేల రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తారు. ఇదంతా విచిత్రం అనిపిస్తలేదా? ఇంకా విచిత్రం ఏంది, అధికార పార్టీలో ఉన్నటువంటి లీడర్ల ప్రతిపక్షానికి పోతురు. జీవన్ రెడ్డి అధికార పార్టీ లీడరు, ఆయన నచ్చక ప్రతిపక్షాన్ని వేయండు. కారణం ఏంది? రేవంత్ రెడ్డే. ఇదే రేవంత్ రెడ్డి ఆ సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తిని కాంగ్రెస్లో తీసుకోవడం వల్ల ఇలా 40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్ కాంగ్రెస్కు దూరం అయిపోయాడు. వన్ ఆఫ్ ద రీజన్ రేవంత్ రెడ్డి కూడా. రేవంత్ రెడ్డి వ్యవహారం మంత్రులకు నచ్చట్లేదు, అట్లని మంత్రుల వ్యవహారం రేవంత్ రెడ్డికి అసలే నచ్చలేదు. అట్లని రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఎట్లీస్ట్ మంత్రులు వినాలి కదా, వినే పరిస్థితి లేదు అట్లీస్ట్. అందుకే రేవంత్ రెడ్డి హైకమాండ్ కంప్లైంట్లు, ఈ మంత్రి వింటలేడు, ఆ మంత్రి వింటలేడు, ఈ ఎమ్మెల్యే వింటలేడు, ఆ ఎమ్మెల్యే వింటలేడు, ఈ ఎమ్మెల్యే ఎదురు తిరుగుతున్నాడు, అసలు వీళ్ళను నాకు అర్థమవుతలేదు, ఏం చేయాలని అర్థమవుతలేదని రేవంత్ రెడ్డి ఢిల్లీకి చెప్తే ఇప్పుడు ఢిల్లీ రేవంత్ రెడ్డికి రివర్స్ అయ్యారు. ఏమని? నువ్వు చెప్పినట్టు వాళ్ళు ఎందుకు వింటలేరు, నువ్వు ముఖ్యమంత్రివి కదా, ఒక ముఖ్యమంత్రి మా దగ్గరకు వచ్చి నా మాట వింటలేరని ఎవరన్నా చెప్తారా? ముఖ్యమంత్రి చెప్పినట్టు మంత్రులు వినాలే, మంత్రులు చెప్పినట్టు ముఖ్యమంత్రి వింటారా? మరి నీకు ఎందుకు ఇచ్చిన ముఖ్యమంత్రి పదవి? మరి పదవికి రాజీనామా చేయి. నువ్వు చెప్పినట్టు మంత్రులు వింటలేరు మాకెందుకు చెప్తున్నావు, నువ్వు వినిపించుకోవాలని రేవంత్ రెడ్డికే రివర్స్ చెప్తున్నాడు అధిష్టానం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక సంచలనమైన డిసిషన్ తీసుకోబోతున్నా. ఏం తెలుసా? మంత్రులు చక్కగా పనిచేయకపోతే, రేవంత్ రెడ్డి చెప్పినట్టు మంత్రులు వినకపోతే మంత్రి పదవి తీసేస్తారట. సింపుల్. రేవంత్ రెడ్డికి అదే చెప్తుండే. ఇప్పుడు దాదాపు 2 నెలల నుండి వార్తలు నడుస్తున్నాయి, వింటలేరా మీరు? మంత్రి పదవులు తీసేస్తాం, కొత్త వాళ్ళని తీసుకుంటామని. ఇది రేవంత్ రెడ్డి ప్లాన్, రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఇది. రేవంత్ రెడ్డి ఢిల్లీలో మంత్రులపైన కంప్లైంట్ ఇచ్చిన, ఈ మంత్రి ఇంటలేడు, వీళ్ళ వల్ల నాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మంత్రుల కథ కూడా ఎట్లుందంటే, ఒక మంత్రి శాఖలో ఇంకో మంత్రి ఏలు పెడతాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రైతు భరోసా గురించి ఏందండి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ, పొంగులేటికి రైతు భరోసా గురించి ఏమవసరం? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమన్నా డిప్యూటీ ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, ఆయనకి ఏమవసరం? రైతు బంధు గురించి అందరూ మాట్లాడతారు, వివేక్ వెంకటస్వామి మాట్లాడతాడు, పొంగులేటి మాట్లాడతారు, అందరూ రేపే రిలీజ్ చేస్తున్నాం, ఎల్లుండే రిలీజ్ చేస్తున్నాం. ఎప్పుడు రిలీజ్ చేస్తున్నాం అర్థం కాక ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కనే సైలెన్స్ ఉన్నాడు. ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆయనకే తెలియదు ఎప్పుడు రైతు భరోసా రిలీజ్, ఏం కదా ఆయనకు తెలియక ఆయనే సపరేకున్నాడు. ఈ మంత్రులు మొత్తం మాకే తెలుసు, రేపే రిలీజ్, ఎల్లుండే రిలీజ్ అని డైలాగులు. అంటే ఏ శాఖ ఆ శాఖ సరిగ్గా చూస్తలేరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ రేవంత్ రెడ్డి చూస్తాడు, రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్, రేవంత్ రెడ్డి కొబ్బరికాయలు కొట్టుడు, శంకుస్థాపన. ఏం విచిత్రం ఇది! అందుకే ఇప్పుడు అధిష్టానం రేవంత్ రెడ్డికి రివర్స్ అయ్యారు. నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది వాళ్ళని కంట్రోల్ చేయనీకి, నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ప్రభుత్వాన్ని మంచిగా నడపమని చెప్పి, నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది అడ్మినిస్ట్రేషన్ చక్కగా ఉండాలని చెప్పి, నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చెప్పి అధిష్టానం ఓపెన్గా రేవంత్ రెడ్డికి చెప్పిరట. ఇది వినబడుతున్న చర్చ. చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు చెప్తున్న మాట, రేవంత్ రెడ్డికి ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం రివర్స్ తిరిగిరు. నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది, నువ్వు కాంగ్రెస్ ఎట్లయితే అధికారంలో తీసుకొస్తామో అట్లనే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడానికి, ప్రభుత్వం మంచిగా నడవాలని, అడ్మినిస్ట్రేషన్ చక్కగా ఉండాలని, మంత్రులను ఎమ్మెల్యేలను కంట్రోల్లో పెడతామని చెప్పి నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది, నువ్వు అయితేనే పర్ఫెక్ట్ అని చెప్పించినాం. కానీ ఇట్లా వాళ్ళపైన వీళ్ళపైన కంప్లైంట్ ఇస్తామని కాదు, ఇది అధిష్టానమే చెప్పిరట రేవంత్ అన్నకు. అందుకే ఇప్పుడు రేవంత్ అన్న రంగంలోకి దిగి ఒకటే ఒక ప్లాన్, రేవంత్ అన్న మాట వినకపోతే మంత్రి పదవి నుండి అవుట్, ఎవరైతే చక్కగా ఎమ్మెల్యేలు పనిచేస్తారో వాళ్ళకి మంత్రి పదవిలోకి తీసుకుంటారట. ఇది రేవంత్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్ చేస్తున్నాడు.